రనా రుక్మిణి, కృష్ణుని పాదాలు వేశాను, ఎలా ఉన్నాయి? బహుముచ్చటిగా ఉన్నాయి రాధా. కానీ ఈ ముద్రికలు నీవు ఎందుకు వేశావు? ఈరోజు కృష్ణుని పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణుని పాదాలు వేశాను రుక్మిణి. లాంటివి కృష్ణునికి ఎంతో ఇష్టం. అవును రాధా, నీ మనసు ఎప్పుడు కృష్ణుని ఆనందాన్నే కోరుకుంటుంది. గోపిక, కృష్ణుడు నీకు కనిపించాడా? లేదు రాధా, నేను ఇప్పుడే మా గృహమనం చెల్లి నది తీరానికి వెళ్తున్నా. అక్కడ ఉంటారు కావచ్చు, కనిపించినప్పుడు నీకు చెప్తాను రాధా. అలాగే గోపిక, ఈరోజు మా కృష్ణుని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ రాగలరు గోపిక. అలాగే రాధా, తప్పకుండా వస్తాను. ఇక నేను వెళ్ళి వస్తాను రాధా. రుక్మిణీదేవి, ఈరోజు కృష్ణుని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా జరగాలి. అలాగే రాధా, ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. వెంటనే వెళ్ళి నా చేతులతో స్వయంగా వెన్న చిలుకుతాను. కృష్ణునికి వెన్న అంటే ఎంతో ఇష్టం. నా చేతులతో స్వయంగా చేసి కృష్ణునికి ఈరోజు బహుమతిగా ఇస్తాను. రనా రనా రను రాధా, రాధా ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే ఇక్కడే ఉన్నావా రాధా? రాధా, కృష్ణుని కోసం వెన్న చిలుకుతున్నావా స్వయంగా? రాధా, స్వయంగా కృష్ణుని కోసం వెన్న చిలుకుతున్నావా? అవును రుక్మిణీదేవి, కృష్ణుని కోసం నేనే స్వయంగా వెన్న చిలుకుతున్నాను. కృష్ణునికి వెన్న అంటే ఎంతో ఇష్టం కదా. రుక్మిణి, నువ్వు ఈరోజు కృష్ణుని కోసం ప్రత్యేకంగా ఏం చేశావు? నేను కృష్ణునికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, లడ్డూలు, పాలకోవా, మరెన్నో పానీయాలు చేశాను రాధా. రాధా, నేను కూడా ఈ వెన్న చిలకడంలో నేను నీకు సహాయం చేయవచ్చా? అలాగే రుక్మిణీదేవి, తప్పకుండా. రుక్మిణి, ఇక నీవు వెళ్ళి కృష్ణుని పుట్టినరోజు వేడుకకి అందరిని పిలిచి సిద్ధపరచు. నేను త్వరగా ఈ పని చేసుకొని వస్తాను. త్వరగా వెళ్ళు రుక్మిణి, త్వరగా వెళ్ళు. సరే రాధా. దేవి రుక్మిణి, కృష్ణుని పుట్టినరోజు వేడుకని 10 మంది 10 రకాలుగా అనుకోవాలి మన గురించి. కృష్ణుని జన్మాష్టమి వేడుకని అంగరంగ వైభవంగా జరిపించాలి. త్వరగా వెళ్ళి ఆ పనిని చూడు. రాధా, కృష్ణాష్టమి వేడుకను అందంగా అలంకరించడం జరిగింది. నీవు ఈ పని చేసుకోవడమే ఆలస్యం. తొందరగా ఈ పని ముగించి త్వరగా రా. కృష్ణుడు రావడమే ఆలస్యం. కృష్ణ, నీవు ఇక్కడున్నావా? కృష్ణ, పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ. కృష్ణ, నీకు ఎంతో ఇష్టమని నా చేతులతో స్వయంగా నేనే వెన్న చేసి నీకు తీసుకువచ్చాను కృష్ణ. ఓ, నా కోసం విందు కూడా సిద్ధం చేసావా రాధా? అదే చేతులతో నాకు తినిపించి రాధా.
కృష్ణ, నీ కోసం పుట్టినరోజు ఏర్పాట్లు భవ్యంగా సిద్ధం చేశాము. నీ కార్యక్రమానికి త్వరగా రా కృష్ణ. ఓ, నా పుట్టినరోజు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసావా రాధా? అవును కృష్ణ, నీ పుట్టినరోజు వేడుకలు భవ్యంగా ఉండాలి కదా మరి. ఆ మాత్రం నేను నీకు చెయ్యకపోతే నేను నీకు రాధని ఎలా అవుతాను కృష్ణ. కృష్ణ, నా కోసం గోపికలు ఎదురు చూస్తుంటారు, నేను వెళ్తా కృష్ణ. మరి కాసేపట్లో నీ పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి, రా కృష్ణ. కృష్ణ, ఏం చేస్తున్నావు? కృష్ణ, తమాషాలు ఆడే సమయం కాదు, నా కొంగును విడిచిపెట్టు కృష్ణ. ఏంటి కృష్ణ, ఈరోజు కూడా నీ అల్లరి? కానీ నీ కొంగుని నేను పట్టుకోలేదు కదా రాధా. చూసావా రాధా, అసలు నీ కొంగునే పట్టుకోలేదు. ఆ కారణంగా నా పైన కోపం చూపిస్తూ ఉంటావు నువ్వు. కృష్ణ, ఇలాంటి చిలిపి పనులు ఇక చాలించు. ఇలా మాటికి అబద్ధం ఆడడం మంచిది కాదు. నాకు తెలుసు కృష్ణ నీ చిలిపి వేషాలు. కృష్ణ, నాకు తెలుసు నా కొంగుని నువ్వు కావాలనే ఇందులో ఇరికించావు. రాధా, ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతావు, అప్పుడే కోపంగా మారుతావు, ఎలా రాధా? కృష్ణ, నువ్వు చేసే చిలిపి వేషాలకు సమయం సందర్భం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. కృష్ణ, నీ పుట్టినరోజు కూడా నాకు కోపం తెప్పిస్తున్నావు. ఇక నేను వెళ్తున్నా. రాధా, అప్పుడే వెళ్తున్నావు? నా పుట్టినరోజు కానుక ఎక్కడా? ఇంకా నీ కానుక అప్పుడే తిన్నావు కదా, వెన్న. అంతేనా రాధా? వెన్న మాత్రమే సరిపోతుందా? సరే అయితే మరొక బహుమతిని నీకు ఇస్తాను, వేచి ఉండు. ఈ పూల వర్షాలు నా పైన కురిపిస్తున్నది రాధా రుక్మిణి గోపికలు అయ్యుంటారు. నన్ను పూలాభిషేకంతో ఆరాధిస్తున్నారు. నేను వెంటనే వారి చెంతకు చేరేదను. రాధా, రుక్మిణి, వెంటనే మీ దగ్గరికి వస్తున్నాను. రుక్మిణి దేవి, రాధా ఈ మదనమోహని కోసం ఇంతగానో ఆరాధిస్తుంటే నా మనసు పులకరించిపోతుంది. కృష్ణ, వచ్చావా కృష్ణ? నీకోసమే ఎదురు చూస్తున్నాం కృష్ణ. నీ జన్మాష్టమి వేడుకను రాధా, నేను, గోపికలమందరం కలిసి నీ పుట్టినరోజు సందర్భంగా నీ జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకుంటున్నాం కృష్ణ. నా జన్మదిన వేడుకను మీరు జరుపుకోవడం నా అదృష్టం రుక్మిణి దేవి. నా ఈ పుట్టినరోజు వేడుకను ఇంతగానో ఘనంగా వైభవంగా జరిపిస్తున్నందుకు మీరందరికీ నా కృతజ్ఞతలు. సరేలే కృష్ణ, నేను నీకోసం ఈ పాదముద్రికలను వేశాను. నీవు ఈ అడుగుజాడల్లో నడిచి మా వద్దకు చేరవలసిందిగా కోరుతున్నాను. ఈ పాదముద్రికలను నీవే వేసావా రాధా? బహుముచ్చటిగా ఉన్నది. నా మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తుంది. రాధా, నాకు ఈ చిన్ని ఆనందాలను కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు రాధా. రుక్మిణి, నీకు కూడా కృతజ్ఞతలు. కృష్ణ, నీ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? అవును కృష్ణ, అవును. నీ ఆనందం కోసమే కదా కృష్ణ మేము ఎల్లప్పుడూ తపిస్తూ ఉంటాము. నీవు సంతోషంగా ఉంటేనే మా మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎల్లప్పుడూ నీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కృష్ణ. అందుకే రాధా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.
సరే సరే, ఇప్పుడు కృష్ణుడు ఉట్టి కొట్టబోతున్నాడు. ఉట్టిని కిందికి దింపండి. ఉట్టిని కృష్ణునికి అందకుండా చేయాలి. కృష్ణ, ఈరోజు నువ్వు ఈ ఉట్టిని పగలగొట్టాలి. అవును కృష్ణ, నీవు ఈరోజు ఈ ఉట్టిని పగలగొట్టాల్సిందే. ఆ రాధా, ఈ ఉట్టిని పగలగొడితే నాకేమి ఇస్తావు? నీవు ఈ ఉట్టిని పగలగొడితే కాదనకుండా అడిగింది ఇస్తాను కృష్ణ. అలా అయితే ఈ ఉట్టిని కొట్టిన అనంతరం నీవు నా మెడలో పూలదండను అందరి సమక్షంలో నా మెడలో వెయ్యాలి. అలా అయితే ఇట్టే కొట్టేస్తా. రాధా, వేస్తావా? నువ్వు అడిగాక నాకు తప్పుతుందా కృష్ణ? వేస్తాను. ఈ ఉట్టి కృష్ణునికి అందకుండా పైకి లాగండి. ఎంత ప్రయత్నించినా కృష్ణునికి అందకూడదు. రాధా, చూసావా, మన కృష్ణుడు మరోసారి తన ప్రతిభను నిరూపించాడు. రాధా, నీవు ఇప్పుడు కృష్ణుని మెడలో పూలమాలను ధరించే సమయం ఆసన్నమైనది. రాధా, కృష్ణుని విజయానికి మా అభినందనలు. కృతజ్ఞతలు రుక్మిణి. ఈ కృష్ణుడు మొండివాడు, అనుకున్నది నెరవేర్చుకుంటాడు ఎలాగైనా. నీ విజయానికి నా అభినందనలు కృష్ణ. కృతజ్ఞతలు రాధా. మరోసారి శ్రీకృష్ణుని జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణ. ఇలాగే అన్ని రంగాలలో విజేతగా నిలిచి మా శ్రీకృష్ణుని ప్రతిభను చూపించు. నీ ప్రేమే నా ఆయుధం రాధా. నీ భావనే నా సంకల్ప విజేతం.